హాయ్ అండి, నేను మీ డాక్టర్ ఖాసిం సాహెబ్. స్టార్ నిమాలజీ స్వాగతం. నమస్తే. ఇప్పటివరకు నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఆ దేవదేవుడు అష్టాశ్వర్యాలు, ఆయుష్, ఆరోగ్యాలు, భోగభాగ్యాలు వారిని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది ఈ ఫినాన్షియల్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. వాస్తుపరంగా నేను కొన్ని ఊర్లకు విజిట్కి వెళ్ళినప్పుడు నాకు చాలా బాధాకరమైన విషయాలు ఏంటంటే, కొన్ని ఏరియాలో, ఒక్కొక్క ఏరియాలో టాయిలెట్లు కట్టడం. అంటే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా చాలామందికి తెలీదు, టాయిలెట్ ఏ ప్లేస్లో ఉండాలో కూడా పూర్తి అవగాహన లేకుండా టాయిలెట్లు కడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా ఒక తెనాలి విజిట్కి వెళ్ళినప్పుడు ఒక మంచి ఇల్లు కట్టుకున్నారండి. మామూలు ఇల్లు కాదు, దాదాపు ఒక 70-80 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. కొత్త ఇంటికి వీళ్ళు షిఫ్ట్ అయిన తర్వాత వీళ్ళకి కొన్నాళ్ళకంటే దాదాపు ఒక 3 years తర్వాత వీళ్ళకి ఈ ఫైనాన్స్ ప్రాబ్లం అనేది రావటం జరిగింది. అది ఎందుకు వస్తుంది? ఫైనాన్సే కాదు, హెల్త్ ప్రాబ్లం కూడా వాళ్ళకి వచ్చింది. చాలామంది సిద్ధాంతానికి పిలిపించారు, చూపించారు. బాగానే ఉందండి, ఎంత బాగానే ఉంది, ఆ పూజలు చేయండి, ఈ పూజలు చేయండి అని చెప్పడం జరిగింది. సరే, ఏదో గుళ్ళు అయ్యవాళ్ళని కనుక్కొని అది చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. అయినా వాళ్ళకి ఫలితం అనేది రాలా. చివరికి నేను ఒక హౌస్ విజిట్కి వెళ్ళినప్పుడు, అది పక్కింటేనండి, వాళ్ళు నన్ను రమ్మని అడిగారు. సరే అని వెళ్ళాను. చూస్తే ఉండకూడని ప్లేస్లో సెప్టిక్ ట్యాంక్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అది మీకు చాలామందికి తెలీదు, కానీ నేను ఇప్పుడు గ్రాఫ్ వేసి చూపిస్తాను అసలు సెప్టిక్ ట్యాంక్ అనేది ఎక్కడ ఉండాలనేది. వీళ్ళు ఏం చేశారంటే, మీకు పూర్తిగా అవగాహన రావడానికి నేను ఒక గ్రాఫ్ వేసి చూపిస్తాను, చూడండి. ఇది ఆ స్థలం అండి. ఆ స్థలంలో ఇతను ఇల్లు కట్టుకున్నాడు. ఇది హౌస్. ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. మీకు అవగాహన రావడానికి మాత్రమే ఇది ఎగ్జాంపుల్కి చెప్పడం జరిగింది. ఇంకా చాలా వర్క్ జరిగింది అక్కడ. కొన్ని చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలన్నీ సింపుల్గా సవరణ చేసాము. సో ఇక్కడ మీకు అవగాహన రావడానికి మాత్రం ఇది చెప్పడం జరుగుతుంది. ఇదంతా స్థలం అండి. ఈ బౌండరీ అంతా స్థలం. ఈ స్థలంలో నైరుతిలో హౌస్. సో మంచిదే. ఇది మన హౌస్. ఇదంతా హౌస్. టాయిలెట్లు ఇక్కడ కట్టుకున్నారు, మంచిదే. ఇక్కడ టాయిలెట్ పెట్టడం వల్ల మంచిదే. ఇక్కడ ఈ బిట్లో టాయిలెట్ ఇక్కడ కట్టుకోవడం జరిగింది. కానీ సెప్టిక్ ట్యాంక్ అనేది వీళ్ళకు పూర్తిగా ఉత్తర వాయువులో, గమనించండి, పూర్తిగా ఉత్తర వాయువులో సెప్టిక్ ట్యాంక్ని నిర్మించడం జరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పూర్తి వాయువులో సెప్టిక్ ట్యాంక్ నిర్మించినప్పుడు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఎదుగుదల పరంగా, మనీ పరంగా చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది చాలామందికి తెలీదు. సో నేను రీసెర్చ్ చేయడం జరిగింది దీని మీద. అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ మీద బాగా ఇబ్బంది పడుతున్నారండి. తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. సో వీటి నుంచి బయటపడాలంటే సింపుల్గా వాళ్ళకి ఇది రిమూవ్ చేయమని చెప్పాను.
ఉత్తర వాయువులో, పూర్తి వాయువులో సెప్టిక్ ట్యాంక్ నిర్మించడం వల్ల చాలా చాలా అనర్థాలు జరుగుతాయి. చాలామందికి ఏంటంటే ఇది మాత్రమే తెలుసు, వాయువు దిశలో టాయిలెట్లు కట్టడం మాత్రమే తెలుసు. ఇది ఓకే, నేను కాదంట్లా, ఇది ఓకే, వాయువులో టాయిలెట్ పెట్టారు, కానీ సెప్టిక్ ట్యాంక్ ఇదే మనకి ఇంపార్టెంట్. సో ఈ సెప్టిక్ ట్యాంక్ పూర్తి వాయువులో, ఉత్తర వాయువులో నిర్మించడం జరిగింది. అక్కడ గొయ్యి అనేది కరెక్ట్ కాదు. ఇది చాలామందికి రకరకాలుగా ఉండొచ్చేమో, కానీ నేనైతే నా రీసెర్చ్లో దాదాపు నేను ఈ 23 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నా రీసెర్చ్లో నేను చూసింది ఇదే. చాలామంది ఇళ్లల్లో ఈ వాయువులోనే సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది, వాయువులోనే సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది. వాళ్ళు అలానే ఇబ్బంది పడుతూనే ఉంటారు, కానీ బయటికి చెప్పుకోరు. ట్యాబ్లెట్ హాస్పిటల్కి వెళ్ళి ఖర్చులు, తర్వాత దీర్ఘకాలిక రోగాలు, డబ్బు ఖర్చు కావటం, ఇలాంటి జరుగుతూనే ఉంటుంది. పిల్లల గ్రోత్ లెవెల్స్ పడిపోవటం. అయితే ఇక్కడ ఇంకో సిస్టమ్ ఏంటంటే, ఇక్కడ పూర్తిగా వాయువులో కనుక మీకు సెప్టిక్ ట్యాంక్ నిర్మించినట్టయితే చేస్తున్న ఉద్యోగంలో కూడా ప్రాబ్లం వస్తుంది. ఉద్యోగాన్ని వదిలిపెట్టి రావటమా, లేకపోతే ఉద్యోగం నుంచి తీసేయటమా, లేదా ఇతను సిక్ అవ్వటమా, హెల్త్ పరంగా ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంటుందండి. సో చేస్తున్న జాబ్ కూడా వదిలిపెట్టి రావాల్సినటువంటి పరిస్థితి ఈ జోన్లో ఉంటుంది. చాలామందికి నేను చెప్తుంటే కాస్త విడ్డూరంగా, వ్యంగ్యంగా ఉండవచ్చు మీకు. కామెంట్స్ కూడా పెట్టే వాళ్ళు ఎట్ట పెడుతున్నారంటే, పూర్తిగా అవగాహన లేకుండా కామెంట్స్ పెడుతున్నారు. అది తప్పు. అది వాస్తవంగా ఏంటంటే, మీరు సబ్జెక్ట్ అనేది పూర్తిగా అవగాహన చేసుకొని కామెంట్ పెడితే బాగుంటుంది. ఊరికనే కామెంట్ పెట్టి ఉపయోగం ఎందుకు? అసలు నేను కామెంట్సే చూడను. కామెంట్స్ పెట్టి ఉపయోగం ఏముంది? మీరు దాని సబ్జెక్ట్లో మీరు పూర్తిగా తెలుసుంటే కామెంటు పెట్టచ్చు. ఏమీ తెలియదు, సగం సగం వీడియోలు చూసి కామెంట్ పెడితే ఏం ఉపయోగమైనా? అర్థం చేసుకోండి. అందరినీ ద్వేషించడమే, న్యూమరాలజిస్టుని దూషించడమే, అయ్యవారిని దూషించడమే, జ్యోతిష్యులను దూషించడమే, ప్రతి ఒక్కరు దూషించడమే. నీకు తెలిసిందని చెప్పు, ఏమీ లేదు. సో అది కరెక్ట్ కాదు. ఒక పండితులు ఏదైనా, ఎవరైనా సరే, ఒక జ్యోతిష్యులు కావచ్చు, అయ్యవార్లు కావచ్చు, బ్రాహ్మణోత్తములు కావచ్చు, లేక న్యూమరాలజిస్టులు కావచ్చు, వాస్తు పండితులు కావచ్చు, చెప్పేది సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ లేకుండా ఏముండదు. ఊరకనే సగం సగం వీడియోలు చూసి కామెంట్స్ పెట్టి మీరు పడే ఆనందం ఏంటి? శాడిజమా? ఒక ఆయన వ్యంగ్యంగా ఫోన్ చేస్తుంటాడు, మాకు 2 ఏళ్ళ నుంచి ఇబ్బందులు ఎలా పోతాయి అని వ్యంగ్యంగా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. రండి, వీలు చూసుకొని, ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని, మీ హౌస్ ప్లాన్ తీసుకొని, నన్నే కాదు మీరు ఎవరినైనా కలవండి. మీ దగ్గరలో ఉన్న వాళ్ళని, వాటి పండితుల్ని, వాళ్ళు తెలిసిన జ్ఞానం అంతవరకు చెప్పేస్తారు మీకు. ఎవరు కామెంట్ పెట్టి ఉపయోగం ఏమని చెప్పండి. సో డియర్ ఫ్రెండ్స్, నేను సామాన్యంగా వీడియోలు పెట్టను, రీసెర్చ్ చేసి మాత్రమే వీడియోలు చేయడం జరుగుతుంది. ఏదైనా వాస్తులో నేను రీసెర్చ్ చేసింది ఏంటంటే, పూర్తి వాయువ్య దిశలో సెప్టిక్ ట్యాంక్ ఉండటం వల్ల ఆర్థికపరమైనటువంటి అనర్థాలు జరుగుతాయి, ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, పిల్లల గ్రోత్ లెవెల్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తరచూ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ వరకు ఇది జోక్ కాదండి, నేను రియాలిటీగా చెప్తున్నాను. దీని మీద నేను దాదాపు చాలా రీసెర్చ్ చేశాను. వాస్తవానికి వాస్తు మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటాను, నెంబర్స్ మీద, వాస్తు మీద. సో దీన్ని కొట్టిపడేయద్దు. ఎక్కడైనా మీ ఇంటికి పూర్తి వాయువులో కనుక సెప్టిక్ ట్యాంక్ ఉంటే రిమూవ్ చేసేసి, మీకు దగ్గరలో ఉన్న ఎవరైనా వాస్తు పండితులు ఉంటే వాళ్ళని కలవండి, లేదా వాళ్ళని చూపించండి, లేదా నాకు దగ్గరలో ఉంటే నాకు చూపించండి. అపాయింట్మెంట్ తీసుకొని స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదు అంటే మీకు దగ్గరలో ఎవరైనా పండితులు ఉంటే
వాళ్ళని సంప్రదించి మీ యొక్క సమస్యకి పరిష్కారం పొందండి. వాస్తు వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. చాలామంది ఫీజు అడుగుతున్నారు, సార్ మీ ఫీజు ఎంత అని. ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి రావాలి అంటే వేలు పెట్టేంత స్తోమత మాకు లేదు అని. సార్ ఒకటి చెప్తున్నాను, న్యూమరాలజిస్ట్ అంటే కాస్ట్గానే ఉంటాడు. 3,000, 5,000, 10,000 బ్రాండ్ని బట్టి వాళ్ళు 50,000, 1,00,000 అట్లా తీసుకుంటూ ఉంటారు. చాలామంది 3,000, 2,000, 5,000 తీసుకుంటున్నారు. నేనైతే 999 999 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాను. నేమ్ కరెక్షన్ చేస్తాను, లక్కీ నెంబర్స్ చెప్తాను, సెల్ నెంబర్ ఎలా ఉండాలో చెప్తాను, వాస్తు ఎలా ఉండాలో చెప్తాను, డైరెక్షన్స్ ఇవన్నీ మీకు ఇంక్లూడింగ్గా ఫామ్ వస్తుంది. వేలు నా దగ్గర ఎక్కడ పెడుతున్నారండి. నేను తీసుకునేది 999 రూపాయలు. ఉన్నారండి 3,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు, 4,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు, 10,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నాకు అనవసరం కదా. ఉన్నారు మంచి న్యూమరాలజిస్టులు ఉన్నారు ఇప్పటికీ. వాళ్ళని కూడా తిడుతున్నారు, వీళ్ళింతే ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా. నువ్వెక్కడి నుంచి వచ్చావు? సబ్జెక్ట్ చెప్తున్నామండి, వినండి. వినకపోతే వదిలేసేయండి. దాంట్లో ఊరు కామెంట్ పెట్టడం దేనికి? సరే, మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. సబ్జెక్ట్లో మనకి ఈ కామెంట్స్ ఇవన్నీ మామూలే, అవన్నీ మనం పట్టించుకోకూడదు, వదిలేసాం గాలికి. సో ఇక్కడ సబ్జెక్ట్ చెప్తున్నాను, మీరు నమ్మితే ఈ సబ్జెక్ట్ని 1-4 సార్లు చూడండి. ఇదంతా స్థలం అండి. నైరుతుల హౌస్ కట్టుకున్నారు. నైరుతి బిట్లో ఇక్కడ టాయిలెట్ పెట్టాడు, ఓకే రైట్. కానీ పూర్తి వాయం దిశలో, ఉత్తర వాయంలో టాయిలెట్ సెప్టిక్ ట్యాంక్ నిర్మించడం జరిగింది. సో ఇది కరెక్ట్ కాదు. కాబట్టి దీన్ని రిమూవ్ చేసేసి, ఈ టాయిలెట్ని రిమూవ్ చేసేసి తూర్పుకి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ పెట్టవచ్చు, లేదా SSW సౌత్ వెస్ట్లో ఇక్కడైనా పెట్టచ్చు. ఇది సైంటిఫిక్ రీజన్ అండి, ట్రెడిషన్ కాదు. సైంటిఫిక్ రీజన్లో మాత్రమే చెప్పడం జరుగుతుంది. లేదు ఇంకో ఆప్షన్ ఏంటంటే ఉత్తరానికి కరెక్ట్ ఇది 0 degrees ఉత్తరం అండి. ఇక్కడ ఈ భాగాల్లో 1, 2, 3వ భాగం ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అంటే ఇక్కడ పెట్టచ్చు, ఈ ప్లేస్లో పెట్టచ్చు ఆనకుండా. సో ఇలా కొన్ని అంటే మేము చూస్తే కానీ అర్థం కాదు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉందనేది. కానీ కొన్ని మనం దీన్ని కొలతలు వేస్తాము, నార్త్ ఎక్కడికి వచ్చింది అనేది చూసుకొని దాన్ని బట్టి ఇక్కడ మనం సెప్టిక్ ట్యాంక్ నిర్మించడం జరుగుతుంది. SSW సౌత్ వెస్ట్లో పెట్టుకోవచ్చు, ఈస్ట్లో పెట్టుకోవచ్చు. అంటే మరీ డోర్కి ఎదురుగా కాదండి, కాస్త చూసుకోవాలా. ఏంటంటే డిగ్రీస్ ఉంటాయి, ఆ డిగ్రీస్ చూసుకొని పెట్టుకుంటాం. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను మాకు తెలియజేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.